ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డిఎస్సి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక రోజుకు 2 సెషన్లలో డిఎస్సి పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయగా ఇక 2,79,957 మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా జారీ కాగా తొలిసారిగా డిఎస్సి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 7 ఏళ్ల తర్వాత ఇది రెండో రిక్రూట్మెంట్ పరీక్ష. ఇక ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో నేటి నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ నల్గొండ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, నేటి నుంచి అయితే డిఎస్సి పరీక్షలు అయితే జరుగుతున్నాయి అండ్ ఫస్ట్ టైం ఆన్లైన్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ పరీక్షా కేంద్రాలను నిర్వహించారు? ఏంటి డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ మమత. తెలంగాణలోని మరోసారి డిఎస్సి ఆన్లైన్ పరీక్ష ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు పూర్తి స్థాయిలోని హాల్ టికెట్స్ సంబంధించినటువంటి సెంటర్స్ సంబంధించినవి కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే సెంటర్స్ ఉంటాయో దానికి సంబంధించి పోవడానికి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా ఆన్లైన్లో ఇచ్చారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ సంబంధించిన సిస్టమ్ అదైతే హాల్ టికెట్ తీసుకొని 1 అవర్ ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి సమయాన్ని గడువు ముగిసిన తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళకు అలౌట్ చేయరనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ నేడు ఆన్లైన్ సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించింది. దీనికి పూర్తి స్థాయిలోని తెలంగాణ వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని వారితో పాటు ఉన్నటువంటి అధికారులు కూడా పర్యవేక్షణలో పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా యంత్రాంగం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదే విధానికి సంబంధించి చూసినట్లయితే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు మాత్రమే పరీక్ష కేంద్రానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండాలి. ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉంటారో వారికి అలౌడ్ లేదు. వచ్చినట్లయితే అక్కడ 144 సెక్షన్ ఉన్నట్లు కూడా పోలీసు సంబంధించినటువంటి వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.